ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాధవకి విశ్వనాథ్ వచ్చినాడు. పుట్టిన మీ వలననే కదా నేను ఇట్టి పనికి ఒడిగట్టవలసి వచ్చి. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు శతాధిక కళాభిషేకంలో భాగంగా మన ముందు ఒక నక్షత్రక పాత్రధారి, రాయలసీమలో ఎన్నో చోట్ల తన ప్రదర్శనను ఇచ్చినటువంటి కళాకారుడు, రంగస్థల కళాకారులు మన ముందున్నారు. వారితో మన శతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ, సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి, మీ పరిచయం మన ప్రేక్షకులకు తెలియజేసుకోండి, మీ స్వీయ పరిచయాన్ని. నేను రాష్ట్రమంతా నక్షత్రం పాత్ర వేశాను. దాదాపు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ, తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడ దేవస్థానాలు ఉన్నాయో ఆ దేవస్థానాలు మొత్తం నాటకాలు ఆడినాయి. ఎవరు మన మైకేల్ బాబు ఆధ్వర్యంలో ఆయన అనంత రంగస్థల నాటక కళా సమితి పెట్టిండే. అప్పుడు నేనే నక్షత్రుడు. ఎవరు అప్పుడు మొదట్లో అయితే, అంతకు ముందు అయితే దశరథ రామయ్య గారితోన, మార్తాటి కోటేశ్వరరావు గారితోన ఎక్కువ నాటకాలు ఆడారు. మరి ఇంకా ఈ మొత్తం ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో నేను నక్షత్రం పాత్ర. అంటే అప్పుడు ఎవరు పాడేవాళ్ళు కాదు. ఫస్ట్ హాఫ్ అంటే వారణాసిని మాత్రమే. ఎన్నో సంవత్సరంలో మీరు? 1900 మా దేవరాజు గారు, మా బావ గుత్తిలో ఉండేవాడు. మా బావగారు పిలిచి, అంతా నువ్వు ఫస్ట్ హాఫ్ నక్షత్రం నేర్చుకోవాలంటే రామాంజనేయులు అని టీవీ రాజు గారు తమ్ముడు, అనంతపురంలో మంచి పేరు రామాంజనేయులు గారి దగ్గర, అంతా నువ్వు ఫస్ట్ హాఫ్ నేర్చుకో, నేను కూడా అడివిసి హరిశ్చంద్రుడు పాడతా, నువ్వు నేర్చుకోమని చెప్తే సరే అని గుత్తికొచ్చి నేర్చుకుంటుండే. వజ్రకర్ణ నుంచి గుత్తికొచ్చి అప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా మా బావగారు ఇది. తర్వాత మా బావగారు తమ్ముడు ప్రభాకర్ అని ఉన్నాడు. ప్రభాకర హార్మోనిస్ట్. అంటే అప్పుడే కొంచెం అభివృద్ధిలోకి వచ్చినాడు. అంటే చూస్తే వాయించేవాడు. ఆయన హస్తం అంటే ఇట్లాంటి హస్తం కాదులే. అక్కడ నేర్చుకున్నాడంటే, అక్కడ చూసి వచ్చినామంటే ఇక్కడ వాయించేస్తాడు. అట్లాంటి హార్మోనిస్ట్. ఆయన దగ్గర మేము ఆడ రామాంజనేయుల దగ్గర పాడము, మరి వజ్రకరూరుకి వచ్చి మరి పాడడం. ఆ విధంగా నేను నక్షత్రుడి పాత్ర బాగా. మీ పేరు చెప్పండి? నా పేరు అంతోని. మా నాన్న పేరు చిన్నోబన్న. అంటే చిన్నోబన్న అంటే సీమన్న అంటారు మా నాయన్ని. వజ్రకర్రలో సీమన్న అంటేనే పేరు. తర్వాత మా అమ్మ పేరు నల్లమ్మ. మేము నలుగురు అన్నదమ్ములు, అంతా కళాకారులే. మా తమ్ముడు మంచి సింగరు, మా రెండో అన్న మంచి యోగ చరిత్ర, క్రీస్తు పుట్టుక నాటకాల్లో మంచి ఇది. మా అన్న పెద్ద విప్లవ పాటలు పాడేవాడు, పెద్ద ఆదామని. రాజేష్ రెండో అన్న పేరు, నేను మూడవ వాడిని, నాలుగోవాడు మంచి సింగర్. మేము నలుగురు అన్నదమ్ములు. మా కుటుంబ నేపథ్యం అంతా మా నాన్న కోలన్న నేర్పించేవాడు. సెంచులక్ష్మిలో నాటకం వేసేవాడు. సెంచులక్ష్మి వేస్తే
మేము చూడలేదు కానీ బాగా వేసేవాడంట. సెంచలక్ష్మి అంటే అంత బాగా సెంచలక్ష్మి వేసేవారు. సెంచలక్ష్మి వేసేవాడు. అప్పుడు మా నాన్నకు కూడా మంచి పేరు. కోలాటం కూడా బాగా నేర్పించేవాడు. నాకు కూడా నేర్పించినాడు. ఇప్పుడు కూడా నేను కోలాటం చాలా మంది పిల్లలకు నేర్పిస్తున్నా. గుంతకల్లో బాల కళ్యాణ ఆశ్రమం అని ఒకటి ఉంది. అనాథ ఆశ్రమం అంటారు దాన్ని. అయితే అనాథ అనము, కాకపోతే బాల కళ్యాణ ఆశ్రమం, అమృత వర్షిణి బాల కళ్యాణ ఆశ్రమం దాని పేరు. ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు లేరు. అయితే నేను ఉచితంగా కోలాటం నేర్పిస్తున్నా. ఇప్పుడు కాదు, 2014 నుంచి 2012 నుంచే నేర్పిస్తున్నా. నాకు అది నేర్పించిన దానికి కమలానంద భారతి స్వామీజీ ఆయన నాకు సన్మానం చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెట్టండి. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కో గజానన మహర్నిశో అనేక దూత భక్తానా ఏకదంత ఉపాస్మహే ఏకదంత ఉపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః తస్మై గురువే నమః. చాలా సంతోషం సార్. మరి ప్రారంభంతో మన కళాభిషేకాన్ని ప్రారంభించినందుకు, అంటే తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా మీరు కళారంగంలో కొనసాగుతూ మొత్తం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇచ్చినారని మీ మాటల ద్వారా మాకు తెలియజేశారు. మరి కేవలం నక్షత్ర పాత్రుడుగానేనా, లేదంటే వేరే పాత్రలు కూడా? అప్పుడు కృష్ణ నాటకాలు వేసినప్పుడు యోగ చరిత్ర దాంట్లో ఒక 2 పాత్రలు వేసేవాడిని. తర్వాత అర్జునుడు కూడా గయపాఖ్యానం అర్జునుడు ఒకసారి వేసిన, 2-3 సార్లు అర్జునుడు వేసిన. అంటే నాటకానికి పోయినప్పుడు ఎట్లా అర్జునుడు వేసినానంటే, నాటకానికి వెళ్ళినప్పుడు ఆ పాత్రకి తక్కువైతే నేను పాడేవాడిని. తర్వాత కృష్ణుడు ఫస్ట్ కృష్ణుడు కూడా గయపాఖ్యానం కృష్ణుడు కూడా పాడినా చాలా సార్లు. కృష్ణుడు కూడా 3-4 సార్లు కృష్ణుడు పాడినా, అర్జునుడు పాడినా. నరకాసుర వధలో నారదుడు వేసిన, నరకాసుర వధలో నారదుడు. ఆ విధంగా మరి నేను ఏ పాత్ర తక్కువైనా కూడా నేను, ఎందుకంటే మా ప్రభాకర్ అని ఉండేవాడు, దేవరాజు తమ్ముడు. ఆ ప్రభాకర ఏ పాత్రకైనా కూడా అన్ని నేర్పించేవాడు. అంటే నేర్చుకుంటుండే, మేము ఇద్దరు కలిసి బాగా అన్యోన్యంగా నేర్చుకునేవాడు. సాధన చేసే అవకాశం అంటే ఇలాంటి అవకాశం కాదు, అంత బాగుంటుండే అవకాశం అది. మరి మన ప్రేక్షకుల కోసం మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి నక్షత్ర పాత్ర నుంచి ఒక 2-3 పద్యాలు పాడండి. సరే. గురుత్తమ, ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రం గ్రీష్మకాల వాపి జలంబు వలె దినదినము అడగంటున్నది మహాత్మా పురుడు. సాంగో పాంగముగా వశిష్ఠుని కడనభ్యస్తంబుగా వించే మొన్నన్ గార్గేయుడు చేరి వేదములా మాండవ్యుండో ఒక్క ఏడా
కాలేదు వ్రతమ ఒక్క ఏడాది ఏమీ కాలేదు అగస్త్య శిష్యుడై తపోనిష్ట అష్టాంగ స్వీకృతి నాకు రాధిపుడు వ్రతమ తమకు ప్రేషించుండైనా నాకు రాధిపుడు సంధ్యా వందనం పేనియో చాలా సంతోషం సార్. మరి ఈ వయసులో కూడా ఎంత కంచుకంఠం అంటారు, కంచుకంఠం లాంటి స్వరంతో మీరు ఈ సాంగోపాంగం పద్యాన్ని పాడటం చాలా ఆనందదాయకం. మరి ఈ మీరు ఎవరెవరి జతలో నక్షత్రం పాత్ర ధరించినారు? మా బావ దేవరాజు గారు మాకు సొంతం, అంటే మేనత్త కొడుకు ప్రభాకర్, ఇద్దరు వాళ్ళిద్దరే మాకు స్ఫూర్తి ఎక్కువ. దేవరాజు బాబు గారితో ఒక 100 పైన నాటకాలు ఆడింది. ఓకే. ఆయన తర్వాత దశరథ రామయ్య, తర్వాత మార్తాటి కోటేశ్వరరావు, మాధవ్ పిఎస్ మాధవ్ దగ్గర అది నాకు కనువిప్పది. చింతరాంపల్లి అని ఒక ఊరుంది మా ఊరు దగ్గర. ఆ చింతరాంపల్లిలో శ్రీహరిని నన్ని శ్రీహరి హరిశ్చంద్రుడు, నేను నక్షత్రం. శ్రీహరి రాలేదు, మాధవ్ వచ్చినాడు. మాధవ్ వస్తే అప్పుడు ఆ మస్తాన్ అని ఈ సీనియర్స్ అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి నువ్వు మాధవ్తో ఎట్లా పాడతావా అని ఏమో చూస్తామా. ఆయన చాలా హైట్ మనిషి, నేనంతా ఇంతే ఉంటా. నాకు హార్మోనిస్ట్ ఎవరు లేరు. మార్కండే అని ఆయన వచ్చినాడు, కానీ బాక్స్ లేదు. బాక్స్ లేకపోతే విశ్వనాథ్ వచ్చినాడు. మాధవ్కి విశ్వనాథ్ వచ్చినాడు. వస్తే అప్పుడు విశ్వనాథ్ ఏమన్నాడని, నేను వాస్తానులే ఆడు, నువ్వు వాస్తానులే నేను పాడితే. అప్పుడు పాడుతుంటే మా కింద విశ్వనాథే అంటున్నాడు, వీడు నా నక్షత్రుడని. నక్షత్రుడు అంటే ఇదే మా నక్షత్రుడు అంటే అని. మాధవ కూడా, ఎందుకంటే ఇంకా ఆయనకి భక్తయోగ ఉపన్యాసం అయిపోయినాక ఇంక పద్యాలు లేవు కదా, ఇంకంతా నావే కదా. అది అప్పుడు
దీంట్లో ఇది ఆశ్చర్యం వైదిక వృత్తిచే సంపాదించునంటివా అనే పద్యం పాడినప్పుడు ఆయన్ని ఇట్లా దిక్కులు నీకెప్పుడు దిక్కు లేదు అన్నట్టు మా అది ఒక ఇది వేరే బిట్టు అట్లా వేస్తే అది అది పాడతాయినండి. హరిశ్చంద్ర వైదిక వృత్తిచే సంపాదించునంటివా యుడుకవు రాచపోకడలు రాచరికంపు శౌర్యమున ఎత్తువటంగా దేశమా ఏవంత దిక్కులేదు వనిజవర్తనముచే కనిజుంటునంటివా అరచేత వృద్ధి గౌవైనలేదు వ్యవసాయ వృత్తిచే సబరించునంటివా వ్యవసాయ వృత్తిచే సబరించునంటివా లేదు భూవసతి గోస్పాదమంతా ఇందు ఏదేని వ్యాపారమంత తగిన ఎంత పుణ్యము పుట్టిన ఎంత ధనము గంటు కట్టునయి స్వల్పకాలమున గడచు హరిశ్చంద్ర గడచు ఈనాటి తోడమా గడువు దినము ఇవి ఏమీ నువ్వు కాక బానిస వృత్తికి పాల్పడినను నిన్ను కొనువారు ఎవ్వరూ లేరు. కావున నా ఉపదేశ వాక్యములను అనుసరించి నీవు ఈరును బాధ తప్పించుకునము. నీ దురవస్థ ఎంతయో మా గురువు గారితో చెప్పి ఈ సొమ్ము వదిలివే తిరగనని చెప్పుడు. ఏలయ్యా నీకు ఈ బాధ? మరి అప్పుడు మాధవ్ గారు ఏమన్నారు? మాధవ్ గారు ఏమన్నారు? మాధవ అమ్మా నక్షత్రకుడా, అమ్మా అయ్యా నా కంఠము కత్తిరించుతున్నాను, అసత్య మాటకు రామాను సంపదయ్యా అన్న. నీ మేలు కోరి ఇంకొకసారి మంచిగా వచించదను వినుమయ్యా అని. పుట్టిన నాట నుండి బొంకి ఎరుంగవు నేనెరుంగుదు. హరిశ్చంద్ర పుట్టిన నాట నుండి
బొంకియరుంగవు నేనెరుంగుదు ఇప్పట్టున కూడు లేని దురవస్థల నుంటివి కానా మనం పెట్టెతో చెంపు చేసుకొని నా ఉపదేశములు ఆలకించుమా హరిశ్చంద్ర నే ఒత్తిడి కొందు అసత్ ఒప్పికి వంచు వచించు నేరికి రాజా చాలా బాగుంది సార్. మరి ఇంత కంఠము మీకు దేవుడు ఇచ్చినారు కాబట్టే మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం అంటే అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తిరిగే అవకాశం దక్కింది. మరి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి గురువులు కావచ్చు, తోటి కళాకారులు కావచ్చు, వారందరికీ కూడా నిజంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు నక్షత్ర పాత్ర అంటే ఈ శివశంభు అనే పాట చాలా ఫేమస్ అని నేను విన్నాను. నేను విన్నప్పుడు కూడా ఎంత మంచి పాట ఇది అని చెప్పి అనుకుంటుంటాను. మరి ఆ పాట ఏమన్నా పాడగలరా? పాడతాను. అయ్యయ్యో, నేను ఎంత కపట కృత్యములను అభినయించితే నన్ను ఆ కార్యములకై నియమించినప్పుడు భగవానుడైన విశ్వామిత్రుడు నేను ఇటు రట్టులకు పాల్గొనని తలంపడయ్యే కదా. ఇనుమును బట్టి అగ్నికి సమ్మెట పెట్టన్నట్లే గురోత్తమ, మీ వలననే కదా నేను ఇట్టి పనికి ఒడిగట్టవలసి వచ్చి మీ ఆజ్ఞాను వర్తినై నిత్య సత్యకీర్తియగు హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేని ఇక్కట్టుల చేజేత తెచ్చిపెట్టి మీకు చెల్లించవలసిన గురుదక్షిణము నిశ్శేషముగా చెల్లించుకొట్టిని. ఇప్పుడు నేను దిక్కుమాలిన వాడనై ఈ ప్రపంచమునకు రోసి చావక బ్రతికి ఉన్నాను. ఇక నాకు ఈ ధనం ఎందుకు? ఎన్ని మన్వంతరములు తపం పనరించినను నా దుష్కృతి నిష్కృతి ఎగుటెట్లు తిడబంధు. ఏ ఏ ధర్మములాచరింపనగు నే క్షేత్రముల్ మెట్టనవు. ఏ తీర్థములందు కృంకనగు నే దేవుల కొల్వనవు. నాయే పాపము దత్తి బావుటకు అలంత దీనబంధు కృపాలు ఓ పన్నుడ నీవే దిక్కగుము కొల్తు నిన్ను విశ్వేశ్వర. భగవానుడా విశ్వపతి, నా పాపములకు ప్రాయశ్చిత్తమెద్ది. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో శంభో. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో.
హర హర మహాదేవ హర హర మహాదేవ శివ శంభో భవ హర ధరల కంఠర మహాదేవ గిరిసుత హర దేవ హరిశేషు శంభో ధరల కంఠర మహాదేవ గిరిసుత హర దేవ హరిశేషు శంభో సరగుణ దయ జయ సమయమిదే దేవ దిత్తో దిత్త తరికిన తలాంగ తరికిన తడి గిరితో దిత్తో దిత్త తరికిన తలాంగ తరికిన తడి గిరితో తరికిన తడి గిరితో తరికిన తడి గిరితో తరికిన తడి గిరితో తగిదినతో 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 సరగుణ దయ జయ సమయమిదే దేవ హరి చర్మాంబర ధారి హరి చర్మాంబర ధారి శివ శంభో భవ హర లింగ రూపమో భంగ పరాత్పర గంగ మాంబహర గంగమయ లింగ రూపమో భంగ పరాత్పర గంగ మాంబహర గంగమయ లింగ రూపమో భంగ పరాత్పర గంగ మాంబహర గంగమయ మంగళ విహతూ రంగ చరాచర సకల రూపలయ కాలహర లింగ రూపమో భంగ పరాత్పర గంగ మాంబహర గంగమయ మంగళ విహతూ రంగ చరాచర సకల రూపలయ కాలహర భూతనాదన భూతనాదన పలద భూషణ నంది వాహన కపాలధర ఓ సాంబ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సగమమ 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 సగ గమదద 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 గమద మదనిని 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 మద ధనిస 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 ధని సనిదా నిదమ ధమగ మగస సనిదా నిదమ ధమగ మగస సగమామ్మ గమదాగ మదనిని ధనిసాస సనిదా ధనిదమ మదమగ గమగస సగమ ధనిస గమదనిస మదనిస ధనిస నిస శివ శంభో భవ హర సగమా గమద మదని ధనిస సగమా గమద మదని ధనిస సనిదని దమ ధమ గమగస గమధనిస 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 శివ శంభో భవ హర
జటాహటాహ సంభ్రమద్రమండిలింపనిచ్చరి విరోల బీచి వల్లరి విరాజమాన మూర్తనే జటాహటాహ సంభ్రమద్రమండిలింపనిచ్చరి విరోల బీచి వల్లరి విరాజమాన మూర్తనే దగత్ 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 జ్వలల్లలాట పావక్ కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణ జయత్వర ప్రభి ప్రభత్ ప్రభత్ భుజంగ మత్పుర తగత్ తగత్ వినిర్గమత్తరాల పాల హవ్యవా ధిమిం 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 ధ్వరం మృదంగ తుంగ మంగ పరిక్రమ ప్రవర్తిత ప్రచండ కాండ శివా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అధర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధుర్ విజృంభణం మధురతం అధర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి అధర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధుర్ విజృంభణం మధురత సరాంగత పురాంగత పవాంగత మరాంగత సమంగత ప్రశాంతతం భజే భజే ఓం నమః శివాయ. చాలా అద్భుతంగా ఎంత బాగా ఆ గమకాలు అనేటువంటి సామాన్యులకు నేర్చుకుంటే వచ్చేటి కాదు. దానిపైన ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తేనే వస్తాయేమో. అదే మా బావగారు దేవరాజు గారి దయ, ప్రభా గారి దయ. మీకు ఆ మీ బావగారేనా లేదంటే ఇంకా ఎవరైనా గురువులు ఉన్నారా? గురువులు అంటే ఒక సంవత్సరం పాటు ఆయన మాకు జీవై నాయుడు అని ఉండే బావగారు, మేమంతా వెళ్ళేవాళ్ళం. ఆయన కూడా కొంచెం అట్లా ఒక 2-3 బిట్లు అట్లా బాగా నేర్పించారు. మరి మీరే ఆంజనేయులు అయితే ఏదైనా ఓ పద్యాన్ని ఎట్లా పాడతారు? రఘుపతి రాఘవ పావన సీతారామ శ్రీరామ జయ సీతారామ జయ 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 జయ శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామ రామ రఘువంశ పయోధి శోభా కామాభిషేకపుభిరామ వికుంఠదామా సంగర్భకోటి శ్యామ సుందర దివ్యమూర్తి శ్రీరామచంద్ర శరణో శరణో భవతే రమో Oh
ఉంది సార్. మీకు కళాభివందనాలు. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు, సత్కారాల గురించి చెప్పండి.